డిగ్రీ సర్టిఫికేట్ తప్ప ఇప్పుడు నా చేతిలో ఏది కూడా లేదు. సో నేను అందరి ఫేసెస్లో క్వశ్చన్ పేపర్ చూడగానే పెద్ద క్వశ్చన్ మార్క్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ మధు. సో రోజు వీడియో ఏంటంటే, ఇది నా లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట డిగ్రీలో. సో అందుకే ఈరోజు అయితే వ్లాగ్ పెడుతున్నా. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎండ్ వరకు చూడండి వీడియో. నేను నా సెంటర్ ఎక్కడ, నేను ఎగ్జామ్ ఎలా రాశాను అండ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాను అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా మనకైతే బస్ టైం అయిపోతుంది. సో ఇంకా లెట్స్ గో. రోడ్ పైనకి వెళ్ళిన కాసేపటికైతే బస్సు అయితే వచ్చింది. బట్ యాక్చువల్గా బస్సులో చాలా రష్ ఉండే, అందుకే ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. సో మన సెంటర్ వచ్చేసి అయితే వివేకానంద డిగ్రీ కాలేజ్. వెళ్ళి రూమ్ నెంబర్ చూసుకొని లోపలికి వెళ్ళాం. ఎగ్జామ్ అయితే బాగానే రాసా. నిజం చెప్పాలంటే నైట్ అంతా కూర్చొని చదివా, కానీ అందులో నేను చదివినవి వచ్చాయి. కానీ ఏవైతే నార్మల్గా చదివానో అవే వచ్చాయి. ఏవైతే చాలా బాగా ప్రాక్టీస్ చేశానో అవి ఇంకా రాలేదు. ఇంక ఎగ్జామ్ అయ్యాక ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి అయితే ఆటోలో నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో గైస్, ఇదైతే నా లాస్ట్ ఎగ్జామ్ రొటీన్ అనమాట. సో చూసిరు కదా, అక్కడ నుండి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కాసేపు తనతో స్పెండ్ చేసి అయితే ఇంటికి వచ్చేసిన. ఈరోజు యాక్చువల్గా వీడియోస్ ఇంకా తీయాలనుకున్నా, బట్ అంత మందిలో నాకు వీడియో తీయాలంటే చాలా నర్వస్ ఫీల్ ఉండే, అందుకే వీడియో అయితే తీయలేకపోయినా. ఇంకా అలవాటు అవ్వలేదు వీడియోస్ అంటే, లాంగ్ వీడియోస్ తీయడం. సో అందుకే వీడియోస్ అయితే అంతగా తీయలేదు, జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసిన. అంతమందిలో మాట్లాడడం అంటే కూడా కొంచెం కష్టమే నాకు. చాలా నర్వస్ ఫీల్ ఉంటుంది అంతమందిలో వీడియో తీస్తే. అందరు మనల్ని చూస్తుర్రేమో, ఏమనుకుంటారో, అసలు ఎందుకు మేము వీడియో తీస్తుంది అనుకుంటారు కావచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా డిగ్రీ ఎలా కంప్లీట్ అయింది, చూస్తుండగా 3 years ఎట్లా గడిచిపోయినాయి అసలు అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా ఎగ్జామ్స్ అయితే నేను ఈసారి అంతా మరీ ఏమంటారు తోపులు అయితే రాయలేదు, జస్ట్ నార్మల్గా రాసిన అంతే. బికాజ్ ఆఫ్ నేను చదివిన, బట్ అక్కడ చదివినవి అయితే ఏ సబ్జెక్ట్లోనూ కరెక్ట్గా రాలేదు. క్వశ్చన్స్ నార్మల్గా వచ్చినాయి. అంటే ఓకే ఇవి బాగా చదువుకోవాలి, ఇవి వస్తాయి అనుకున్నావేమో, తక్కువ ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, లైక్ ఇవి చూసి వదిలేసుకుంటే సరిపోద్ది అని అనుకున్నవి మాత్రం వచ్చినాయి. సో అట్లా కొంచెం అటు ఇటు అయిపోయింది. చదువుకొని క్వశ్చన్సే వచ్చినాయి, చదువుకున్న క్వశ్చన్సే రాలేదు. అందరి ఫేసెస్లో క్వశ్చన్ పేపర్ చూడగానే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఏం చేస్తాం, ఇంకా ఏదో ఒకటి రిలేటెడ్గా ఆన్సర్ అయితే రాసేసి వచ్చినాం. లాస్ట్ ఎగ్జామ్ డిగ్రీలో అయిపోయింది ఇంకా అని చెప్పేసి, నర్వస్ అని కాదు, ఏదో ఒక చిన్న తెలియని ఫీలింగ్ ఉండే. లాస్ట్ ఎగ్జామ్ ఆఫ్ డిగ్రీ అయిపోయింది ఇంకా డిగ్రీ అని చెప్పేసి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు తెలిసి చాలామంది వీడియో నా జూనియర్స్ చూస్తుంటారు, నేను వాళ్ళ కోసమే చెప్తున్నా ఇదంతా. సో ఎండ్ వరకు చూడండి వీడియో, అస్సలు మిస్ చేయకండి, స్కిప్ కూడా చేయకండి. నేను డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏమనుకున్నా అంటే, డిగ్రీ ఎండ్ అయ్యేసరికి నా చేతిలో ఏదో ఒక జాబ్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నా. బట్ రియాలిటీ చెక్ చేస్తే ఏంటంటే, డిగ్రీ సర్టిఫికేట్ తప్ప ఇప్పుడు నా చేతిలో ఏది కూడా లేదు. సో నేను అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ప్లానింగ్స్ ఏంటి, లైక్ అంటే జాబ్ అయినా స్టడీస్ అయినా ఏదైనా ముందే ఒక ప్రాపర్ ప్లాన్ గీసి పెట్టుకోండి. అంతేగాని టైంకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది అదే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక లెక్చరర్స్ని అడిగి, వాళ్ళేమో మీరు మమ్మల్ని అడగటం ఏంటి, మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి అని అంటారు. బట్ మనకంటూ ఒక రిఫరెన్స్ ఉండక మనం ఇక్కడ స్టాప్ అయిపోతాం. చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు డిగ్రీ అనేది సర్టిఫికేట్ కోసం మాత్రమే ఉంటుంది. మీరు మీ అంతటా మీరే, అంటే మన సొంతంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకున్న ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కాలేజ్ మన దగ్గరికి వచ్చి ఆపర్చునిటీస్ ఇస్తుంది అని చెప్పేసి అయితే అస్సలు వెయిట్ చేయకండి. అట్లా వెయిట్ చేస్తే మాత్రం నో యూజ్. అంటే ఆపర్చునిటీస్ రావచ్చు, కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేసుకోరు. నేనేం చెప్తున్నా అంటే, కాలేజ్ కోసం అని చూడకుండా మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంకేంటంటే, ఎంజాయ్ చేయండి డిగ్రీ, కానీ అటు చదువుకుంటూ ఇటు ఈ డిగ్రీ అయిపోయేలోపు మనం ఏం సాధిస్తాం అనేది ఆలోచించుకుంటూ ఎంజాయ్ చేయండి. బోత్ బ్యాలెన్స్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. యాక్చువల్గా నేను మీ అందరికీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్లాన్ తీసుకోండి, జాబ్ ఆపర్చునిటీస్ మీరే చూసుకోండి అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా రీజన్స్తో ఇక్కడ మిగిలిపోయినా. ఎందుకు అని అంటే,
కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఇంకా మన పర్సనల్ సిచ్యువేషన్స్ కానీ ఆపేస్తాయి మనల్ని. అట్లా ఏది చేద్దామని ముందుకెళ్ళినా ఏదో ఒక దానివల్ల ఆగిపోతాం కదా. సో ఏదున్నా రీజన్స్తో మిగిలిపోకుండా చూసుకోండి. యాక్చువల్గా నేను ఈ వీడియో కూడా పెట్టొద్దు అనుకున్నా. ఎందుకనంటే అక్కడ నేను వీడియో తీసింది అంతా ఒక 1 మినిట్ అనుకుంటా అంతే కాలేజ్ దగ్గర. అదేం పెట్టాలి వద్దులే అని అనుకున్నా. బట్ ఎందుకు అదొక రీజన్తో ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు ఇదంతా చెప్తున్నా. ఎందుకంటే ఎంతో కొంత నా వల్ల మీకైతే యూజ్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా నాకు డిగ్రీ అయిపోతుందనే ముందు ఏమేమి గుర్తొచ్చినాయో తెలుసా? ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏది ది బెస్ట్, ఎందులోకి వెళ్తే ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఏ కాలేజ్కి వెళ్తే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనకి, ఇవన్నీ ఆలోచించుకొని జాయిన్ అయ్యా నేను. లాస్ట్కి తీరా చూస్తే ఏం లేదు, అంతా డొల్లా గైస్. డిగ్రీ సర్టిఫికేట్ తప్ప ఏం కూడా రాలేదు. సో ఇప్పుడైతే చాలా రియలైజ్ అయిపోయినా నేను చాలా ట్రై చేశాను దేనికోసమైనా. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ నన్ను ఆపేస్తూ వచ్చింది. ఏం చేస్తాం, ఇంకా దరిద్రం అంతా మన చుట్టే ఉందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అండ్ ఇంకా ఇదంతా పక్కన పెడితే 3 ఇయర్స్ అయితే అటు ఇటు చూసేలోగా గడిచిపోయినాయి గైస్. ఇట్లా గడిచిపోయిందో ఏమో అసలు. కాలేజ్కి వెళ్ళడం, చదవడం, రావడం, వెళ్ళడం, చదవడం, రావడం, ఎగ్జామ్స్, సెమిస్టర్ మీద సెమిస్టర్లు అయిపోతూనే ఉన్నాయి. అటు ఇటు చూసేలోపు 6th సెమిస్టర్ కూడా అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది అయితే ముందు ముందు వీడియోస్లో చెప్తాను. నేను వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. నేను అట్లీస్ట్ ఒక 50 or 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎన్ని లైక్స్ కొడతారో చూద్దాం ఇంకా ఈ వీడియోకి. ఇంతే గైస్, ఇంకా దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ డిగ్రీ. ఇంకా డెప్త్గా చెప్పాలని ఉంది, మరి ఇప్పుడు చెప్పేంత అంత ఏం లేదు. నెక్స్ట్ ఇంకేమైనా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, లేదా మీకు ఏమైనా వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. మీరు కమెంట్స్ పెడితే మీ కమెంట్స్ అనేవి నాకు బూస్ట్ లాంటివి అనమాట, ఎనర్జీ ఇస్తాయి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకుని కమెంట్స్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో అందరూ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా వీడియో అయితే ఇప్పటిదాకా చూసిరు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తా ఖచ్చితంగా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, నా నుండి ఎలాంటి వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. మీ కమెంట్స్, లైక్స్ నాలో ఉన్న ఎనర్జీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. సో అందుకే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.